పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచిలయ్య 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ. అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. మరేం పీకడానికి పదవి. అతను ఒకసారి బంగారు బిస్కెట్ దొంగతనం చేసిన దాని మీద కేసు పెట్టినారు. ఆ తర్వాత టీటీడీనే వివరించి ఆయన దగ్గర అనేక సొత్తును రికవరీ చేసుకున్నామని. మరి 550 గ్రాముల 55 గ్రాముల బంగారు 117 గ్రాముల వెండి దొరకటం కూడా ఒకేసారి అసాధ్యము. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచిలయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. రవికుమార్ అనే వ్యక్తి 75,000 రూపాయల విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, సిఐడి ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచిలయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు? పెంచిలయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. దొంగతనం సార్, అది నాకు కనబడుతుంది. ఏమో సార్, నాకు కనబడదు. ఆయన బినామీలు ఎవరు అన్న దాని జోలికి వెళ్లలేదు. ఈడు కాదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్న దాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ, విచారణ ఇన్ని జరిగినాయే. మరి పెంచిలయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు?